అక్రమంగా తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్న ఇసుక తహసీల్దార్ కార్యాలయం ఎదుట పేరుకుపోయింది. వేలంపాట నిర్వహించకపోవడంతో పెద్ద డంపును తలపిస్తోంది. రోజు రోజుకు ఇసుక మట్టిలో కలిసిపోతోంది. సిద్దిపేట జిల్లా నంగునూరు మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట గత కొన్ని నెలలుగా ఇసుక వేలం వేయకపోవడంతో పెద్ద ఎత్తున పేరుకుపోయింది. నంగునూరు మండల పరిధిలోని మోయతుమ్మిద పెద్దవాగు నుంచి కొందరు అక్రమార్కులు అక్రమంగా తరలిస్తున్న ఇసుకను, అక్రమ డంపులను పోలీసులు పట్టుకుని గతంలో రెవెన్యూ అధికారులకు అప్పగించారు. ఈ క్రమంలో అక్రమ ఇసుకను స్వాధీనం చేసుకున్న రెవెన్యూ అధికారులు గత కొన్ని నెలలుగా వేలం వేయకుండా చోద్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో కొన్ని నెలలుగా ఉంటున్న ఇసుక కొంత మట్టిలో కలిసిపోతుండగా మరికొంత ఇసుకను కొందరు అక్రమార్కులు రోజురోజుకు తరలిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి స్వాధీనం చేసుకున్న ఇసుకను వేలంపాట నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు.